నమ్మకం అంటే ఆయన ఒక ధ్యాస పెట్టుకున్నాడు. సినిమాలు వదిలిపెట్టి లేబర్‌ని బాగు చేద్దామనే దృష్టిలో ఉన్నాడు. ఒక దీక్ష పెట్టుకున్నాడు. మనం ప్రజలకి మాట ఇచ్చాము. బ్రహ్మాండంగా చేస్తున్నారు. రోడ్లు బాగానే చేస్తున్నారు. ప్రీవియస్‌లో ఎలా ఉండేది సార్? ఈ ఇంటి వరకు వచ్చేవారు కదా రోడ్లు ఎలా ఉండేవి? నడువులు పడిపోయి హాస్పిటల్ పాలైపోయేవాళ్ళు జనాలు. సీరియస్గా మోకాళ్ళలోతు గోతులు ఉన్నాయి. ఇప్పుడు అన్ని సరి చేస్తున్నారు, పోతున్నారు. అక్కడికి నరేంద్ర మోడీతో కూడా వెళ్ళి ఫైట్ చేసి అంత వ్యవహారం చేస్తాడు ఈయన. ఎలా ఉందండి? ఇదివరకు రోడ్లు ఎలా ఉండే, ఇప్పుడు రోడ్లు వేస్తున్నారు కదా, ఎలా బాగానే ఉంది రోడ్లు. ఇదివరకు అంటే రోడ్లు కొద్దిగా ఇబ్బంది ఉంటే కొద్దిగా రోడ్లు అనేది వేయాలని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇటు పక్క వచ్చారు అంటున్నారు కదా, వచ్చారా? వచ్చారు వచ్చారు రోడ్లు బాగా వేపిస్తారని చెప్పి వెళ్ళారు. ఏమైనా స్టార్ట్ అయినాయా రోడ్లు? ఇక్కడ స్టార్ట్ అయినాయా? ఇది కదండి, ఇదంతా బాగు వేసుకుంటూ వెళ్తున్నారు. ఏ ఊర్లో స్టార్ట్ అయింది? ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? రొయ్యూరు స్టార్ట్ అయింది. ఓకే, మరి ఇలా రోడ్లు వేయడం వల్ల ఆనందం అంటారా? ఊరు ప్రజలందరికీ ఆనందం అంటారా? ఆనందం కదా, మరి రోడ్లు అయితే ఆనందమే కదండి. అవునా? ధాన్యం తోలుకోవడం వలన ఆపారు. రైతులు కూడా ధాన్యం పండించుకొని ఇస్తే ఒక గంటలో డబ్బులు ఇచ్చేయాలని ఆలోచన పెట్టారు కదండి, ఎలా అనిపిస్తుంది రైతులకి? బాగానే వేసేస్తున్నారు. అది బాగా పర్ఫెక్ట్. మంచిదే అంటారా? మంచిదే. కొద్దిగా లేట్ అయ్యేది ఇది వరకు అన్నట్టుగా అన్నది. ఇప్పుడు లేట్ అవ్వట్లా, ఎమ్మటే. మరి రైతులకి వెన్నుముగ్గా నుంచుంటారంటారు ఈ ప్రభుత్వం, వీళ్ళు కూడా ఏమైనా ఇబ్బంది పెడతారంటారు? తెలియదు కదండి, ఇబ్బంది పెడతారు, ఏం చేస్తారు. ఎలా ఉంది అయితే ఈ ప్రభుత్వం? బాగా రాదు, బాగా రాదు. అంటే ఈ ప్రాంతంలో ఏ లీడర్ అయినా వచ్చారండి? అంటే ప్రజలకి దగ్గరలో ఉండి ఇలాగ డిప్యూటీ సీఎం కాకుండా ఇంకెవరైనా వచ్చారు ఈ మధ్యకాలంలో? రాలేదండి, ఈయన ఒక్కడే వచ్చాడు. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు వచ్చినారు కదా, ఈయన మంచి చేస్తారని ప్రజల్లో కనపడుతుందా? బాగా చేస్తాడని నమ్మకం కుదిరింది. ఎందుకు ఆయన సినిమా నటుడు కదా, ఎందుకు ఆయన మీద నమ్మకం ఏంటి మీకు? ఆయనకు నమ్మకం అంటే ఆయన ఒక ధ్యాస పెట్టుకున్నాడు. సినిమాలు వదిలిపెట్టి లేబర్‌ని బాగు చేద్దామనే దృష్టిలో ఉన్నాడు. అందుకని ఆయన అంటే నమ్మకం ఉంది. అవునా? అంటే ఎందుకంత నమ్మకం ఏంటి బాబాయ్? అసలు అంత నమ్మకం చెప్తున్నాడు, ఆయన చేసి పెడతారని. మాటలు కాదండి. ఒక దీక్ష పెట్టుకున్నాడు. మనం ప్రజలకి మాట ఇచ్చాము. ఆ మాట మీద మనం నెరవేర్చాలి. సినిమాలో లాగా కాదు, నిజ జీవితంలో కూడా మనం మంచి పేరు తెచ్చుకోవాలని ఒక అభిప్రాయం ఏర్పడిపోయింది. దాని మూలంగా ఆయన కొంచెం శ్రద్ధ తీసుకుంటున్నాడు. ఆఖరి చంద్రబాబు మాటలు కూడా వినడు ఆయన. ఇచ్చాం పవన్ కళ్యాణ్ అర్థమైపోయిందిగా, అతను ఇది చెయ్యాలి అంటే ఇది చేసేస్తాడు. ఆఖరికి నరేంద్ర మోడీతో కూడా వెళ్ళి ఫైట్ చేసి అంత వ్యవహారం చేస్తాడు ఈయన. పవన్ కళ్యాణ్ మట్టికి ఆ పని చేస్తానికి మాత్రం, ప్రజల్ని మంచి చేయడానికి మాత్రం బాగా నిర్ణయించుకున్నాడు. వాళ్ళకి ఎవరో ఇప్పుడు 100 మంది ఉంటారు, 100 మంది ఒకే రకంగా మాట్లాడగమ్మా. అందరూ వచ్చారు కదా సినిమాల్లో నుంచి, వాళ్ళిద్దరు ఏం చేయలేదు కదా. రామారావు అంటే ఊరుకోళ్ళు చేసాడు అనుకోవడం కానీ ఏం చేయలేదు. లేబర్ చేయగలుగుతాడు. ఎందుకంటే అళ్ళగా 70-80 ఏళ్ళు కాదు, చక్కన వయసు 55-56 ఏళ్ళు వయసు, చక్కన వయసు. ఇంకో 10 ఏళ్ళ పాటు దిద్దే అంత కెపాసిటీ ఉంది. బాగా చేయగలుగుతాడు కూడా. మంచి చేస్తాడని నమ్మకం ఉందండి. మంచి చేస్తాడండి. లేబర్ ప్రజల్ని ఆదుకుంటాడు. ప్రజెంట్ కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, పరిపాలన ఎలా అనిపిస్తుంది? బ్రహ్మాండంగా చేస్తున్నారు. అవునా? గత 5 సంవత్సరాలు ఎలా అనిపించింది పరిపాలన? అసలు ఇంత లోతు గుంటలో వచ్చాం. ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతంకి? రొయ్యూరు నుంచి కంకిపాడు వరకు అన్ని గుంటలే. మీరు ఉండేది ఎక్కడ? మేము గొడవరికి రొయ్యూరికి 2 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు, 4 కిలోమీటర్లు. తర్వాత కృష్ణానది. దాని తర్వాత ఇక అక్కడ నుంచి కంకిపాడికి రోడ్డు. దీనికి 6 గ్రామాలు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి బాబా ఇలా గుంటలు? 5 ఏళ్ళ మట్టి వీళ్ళు వచ్చినాక అసలు గుంట పోవడంలా జగన్మోహన్ రెడ్డి గారు. అదేంటి మంచిగా రోడ్లు వేసామని అంటారు. ఎక్కడ వేసారో చెప్పమని. ఇప్పుడు మా మండలం ఉంది, 20 గ్రామాలలో ఒక్క రోడ్డు కూడా వేయలే. మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, ఏమి ప్రభుత్వం వచ్చినాక రోడ్లు మొత్తం అన్ని గ్రామాల్లోనే వెళ్ళి చూసుకోండి, అన్ని గ్రామాల్లోనే వేస్తున్నారు. అన్ని గ్రామాలు ఓకే, కానీ మీ గ్రామంలో ఎంతవరకు వేశారు? మా గ్రామంలో 5 కిలోమీటర్లు, ఇది 7 కంకిపాడు. రొయ్యూరు నుంచి 5 కిలోమీటర్లు, 7 కిలోమీటర్లు. 7 కిలోమీటర్లో ఒక 3 కిలోమీటర్లు తార్ రోడ్డు. అక్కడ నుంచి మొత్తం సిమెంట్ రోడ్డు. ఇదంతా సిమెంట్ రోడ్డే.
బాబాయ్ మొన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కదా రోడ్ల గురించి, ఎలా అనిపించింది? బాగానే ఉంది, బ్రహ్మాండంగా ఉంది. అసలు అట్లా వచ్చి తిరిగి అసలు చూసేవాడేడి అంత కమిషన్లో పొలం ఇక్కడ ఇళ్ల స్థలాలని కొన్నారు 150 ఎకరం. 150 ఎకరానికి 15 లక్షల కాడికి రైతుల దగ్గర వసూలు చేశారు. ఇప్పుడు ఎవరైనా చూసుకుంటే రోడ్ ఎకరానికి 15 లక్షలు. ఎందుకు అలా చేశారంటారా రైతులు? మీకు గవర్నమెంట్ ఏమన్నా 57 లక్షలు 55 రాసింది. వీళ్ళు మార్జిన్ ముందే చెప్పేశారు, రైతుకు నాకు 10 ఇవ్వాలి 12 ఇవ్వాలని. అట్లా దొబ్బేశారు వాళ్ళు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, బీజేపీ వాళ్ళు ఈ కూటమి బ్రహ్మాండంగా చేస్తారనుకుంటున్నాం. ఇప్పుడు వరకు బాగుంది, తర్వాత ఏం చేస్తారో చూద్దాం. ఒక మాటలో ఏం చెప్తావు మరి కూటమి గురించి? కూటమి బాగా చేస్తున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, పైన ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ పరిపాలన ఎలా అనిపిస్తుంది? బండి చూసి మాట్లాడండి బ్రో. అంటే ఏంటి? అభిమానం. పవన్ కళ్యాణ్ గారు ఫోటో వేయించేసావుగా, బ్యాక్ సైడ్ ఎల్లో సింబల్, ఎదురేమో పవన్ కళ్యాణ్ గారు. ఏంటి ఇంత అభిమానం, ఏంటి ఇంత నమ్మకం ఏంటి? ఆయన అంటే అంతే చిన్నప్పటి నుంచి. అవునా? ఓకే. సో కమింగ్ టు రూలింగ్ ఎలా అనిపిస్తుంది? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రూలింగ్ ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. అవునా? ఈ సరౌండింగ్స్ పేరు ఏంటండి? ఈ ఊరు ప్రాంతం పేరు ఏంటండి? అంటే రోడ్ శాంక్షన్ చేశారు కదా, ఈ ప్రాంతం పేరేంటి? గొడవర్. ఓకే. ఇదివరకు ఎలా ఉండేది ఈ లొకేషన్లో? రోడ్స్ ఎలా ఉండేవి? ఈ గోతులు ఇలాగే ఉండేది, గోతులుగా. ఓకే. ఇప్పుడు ఆయన వచ్చారు, మొన్న చెప్పారు కదా వచ్చినప్పుడు ఏపీ రోడ్లు వేపిస్తామని చెప్పి. ఓకే. అంటే స్టార్ట్ అయినాయా బేసిక్గా? స్టార్ట్ అయింది. గత 5 సంవత్సరాలు అంటే ప్రజల్లోకి ఇలాగ ఏ లీడర్ అయినా వచ్చారండి? గత ప్రభుత్వంలో ఎవరైనా ఒక డిప్యూటీ సీఎం కానీ ఒక మినిస్టర్ కానీ ఎవరైనా వచ్చారు ఇక్కడికి? ఎవరు రాలేదు. అవునా? ఎలా అనిపిస్తుంది సార్ ఒక డిప్యూటీ సీఎం గారు ఇక్కడికి వచ్చి ఈ పల్లెటూరు ప్రాంతంలో ప్రజలకు ఉపాధి కలిగేలాగా రోడ్లు వేయాలనే ఆలోచనతో ఆయన ఇక్కడికి వచ్చి నడుచుకుంటూ వచ్చి చేశారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. మొన్న వచ్చారు కదా అండి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, చూసారా మీరు? చూశాను. ఎలా అనిపించింది అసలు ఆయన రావడం అనేది స్వయంగా? ఎవరైనా అసలు గతంలో చూసుకుంటే ఇలాగ ఎవరైనా నాయకులు పట్టించుకొని తిరిగారా? ఎవరు లేరు. చాలా బాగా హ్యాపీగా అనిపించింది. మా అభిమాని నటుడు వచ్చి, మా అభిమాని నాయకుడు వచ్చాడని చెప్పి చాలా హ్యాపీగా అనిపించింది. రోడ్లు బాగానే చేస్తున్నారు. ప్రీవియస్లో ఎలా ఉంటాయి సార్? ఈ ఇంటి వరకు వచ్చేవారు కదా రోడ్లు ఎలా? నడువులు పడిపోయి హాస్పిటల్ పాలైపోయేవాళ్ళు జనాలు. అవునా? అంతేగా. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి అలాగే రోడ్లు కొంటారు? 5 ఏళ్ళ నుంచే ఉంటానే ఉన్నాయి. అది ప్రజెంట్ ఇప్పుడు అంటే రోడ్స్ అనేది ఇప్పుడు వేయడం వల్ల ఏ ఏరియా నుంచి ఏ ఏరియాకి వస్తుంది సార్ ఈ లొకేషన్? ఇది రొయ్యూరు టు కంకిపాడు. సేమ్ ఆ 2 లొకేషన్స్కి రోడ్స్ అనేది ఇదివరకు అలాగే ఉండేదా? డౌన్లోనే ఉండేదా? అది వరకు అట్లాగే ఉండేది చివరి దాకా గోతులు అడ్రస్లో తప్ప. అది కూడా పారసారి పుణ్యం అంటే వేయించారు. అంటే గత 5 సంవత్సరాల్లో ఏ లీడర్ రాలేదా సార్ ఇటుపక్క ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్? అలా పారసారి గారు అప్పుడు ఎమ్మెల్యే వచ్చాడు చాలాసార్లు, ఆ గోతులో పడి వచ్చాడు ఆయన. అంతవరకే వేసాడు. అక్కడ ట్రాఫిక్ వాళ్ళు రాస్తా రోకో చేస్తే వేసారు. అది కూడా ఈ గ్రామాల్లో ఎవరు కలవరు కదా, 4 పార్టీలు 4 గ్రూపులు ఉంటాయి, ఎవడో కలిసి లేదు. లేదా కలిస్తే ఇది కూడా వేసేవాళ్ళే. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది సార్ పరిపాలన? ఎలా అనిపిస్తుంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత? ఎలా అనిపిస్తుంది పరిపాలన? ఏముంది, ప్రస్తుతానికి బాగానే ఉంది. ఈ ముందు ఏదో సంవత్సరం కూడా అవ్వలేదుగా, ఆ ముందు ఎట్లా ఉంటుందో తెలియదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కదండి, ఒక లీడర్స్ ఇక్కడికి ఆయన పుణ్యమే ఇది. ఆయన శాంక్షన్ చేసింది. ఎమ్మెల్యే గారు చెప్పాడు, వచ్చాడు, శాంక్షన్ చేశారు, మొదలుపెట్టారు. ఇలాగే త్వరగా అభివృద్ధి అయ్యిద్దని నమ్మకం అనేది ఉందా సార్ ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ పైన ఉన్న డిప్యూటీ సీఎం కానీ? నమ్మచ్చు. అదే ప్రజెంట్గా ఇప్పుడు వరకు పర్వాలేదు. ముందు ఎట్లా ఉంటుందో మరి ఎవరు చెబుతాం. నమ్మచ్చు అంటారా అంటే బాగానే ఉంది. ప్రస్తుతం ఆయన చేస్తున్నాడు. ఆయన ముదిరిపోయినాక ఆయన ఎట్లా ఉంటాడో ఏం తెలుస్తుంది. రాజకీయంలో ముదరలేదు ఇంకా ఆయన. ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది కదండి, మీ ఊర్లో రోడ్స్ పరంగా అప్డేట్ ఎలా ఉంది? ప్రీవియస్లో రోడ్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయండి? ప్రీవియస్గా మోకాళ్ళు గోతులు ఉన్నాయి, ఇప్పుడు అన్ని సరి చేస్తున్నారు, పోతున్నారు. అవునా? గత 5 సంవత్సరాలు నిజంగా అన్ని అంటే అంత లోతుందా రోడ్లు? సైకిల్ కూడా వెళ్ళదు, అట్లా ఉంది. అవునా? అది మరి ఇప్పుడు ఎలా అనిపిస్తుంది సార్? ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కదండి, ఈ సరౌండింగ్స్లో ఏ ఏరియాలో తిరిగారు? ఇక్కడ రొయ్యూరు, మా ఊరు కంకిపాడు. ఈ ఊరు పేరు గొడవరు. ఓకే. ఎలా అనిపిస్తుంది సార్ రోడ్లు వేయడం వల్ల మీకు ఇప్పుడు ఆనందమైన ప్రజలకి? బాగా ఆనందం. దానికన్నా ఎక్కువ ఆనందం ఏంటంటే రైతులకి గంటలో డబ్బులు ఇచ్చేసాడు కొనుక్కొని ధాన్యానికి. జగన్ బాబు 20 కోట్లు పెండింగ్ పెట్టాడు అందరికి, అది అవి కూడా కట్టాడు పాపి. మరి ఇప్పుడు రైతులు పని చేయగానే వర్క్ అయిపోగానే ధాన్యం అనేది వెళ్ళి ఇచ్చుకుంటే గంటలో ఇచ్చేస్తున్నారు నిజంగా? గంటలోనే
గంటలో లేకపోతే ఒక రోజు. గత 5 సంవత్సరాలు ఎలా ఉండేది? రైతులకు ఎలాంటి సౌకర్యాలు ఉంటాయి? 6 నెలలకు కూడా డబ్బులు ఇవ్వాలి. అదే 6 నెలలకి ఎంత దూరం ఉంది, ఇప్పుడు గంట ఎంత దూరం ఉంది, ఎంత డిఫరెన్స్ ఏంటి ఒకేసారి? అంతే డిఫరెన్స్. మరి ఆడి తత్వం అది, ఈ తత్వం ఇది. గత 5 సంవత్సరాలు మంచిగా చేస్తాం, మంచి పరిపాలన చేస్తాం, మంచి అభివృద్ధి చేస్తాం అంటున్నారు ఆపోజిట్ పార్టీ వాళ్ళు. వచ్చి అబద్ధం, అంత అబద్ధం. వాళ్ళు కొట్టాలి, అసలు ఊళ్ళో రాకుండా కొట్టాలి. అది నా ఉద్దేశం అయితే. దేనికంటారు అంత అంత ఇబ్బంది ఎందుకు పడ్డారు 5 సంవత్సరాలు? 6 నెలలకి సంవత్సరం చంద్రబాబు నాయుడు వచ్చినాక 20 కోట్లు ఇచ్చాడు వడ్డీ డబ్బులు, పాత బాకీలు. మరి ఎట్టా రైతులు ఎట్టా వ్యవసాయం చేస్తారు? బాబాయ్, ఇప్పుడు ఒక డిప్యూటీ సీఎం అయ్యుండి స్వయంగా ఆయనే ఈ మారుమూల ప్రాంతాలకు వచ్చి ఇట్లా రోడ్లు చెక్ చేయడం అనేది, రోడ్లు వేసిన తర్వాత కూడా ఆయన అసలు ఎలా వేసారని చెక్ చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? ఇవి చూసి బ్రహ్మాండంగా చేస్తున్నారు. నమ్మొచ్చంటారు అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని? గ్యారంటీగా నమ్మాలి. మరి గతంలో చూసుకుంటే అపోజిషన్ వాళ్ళు అసలు పవన్ కళ్యాణ్ చాలా విమర్శించి మాట్లాడారు, రాజకీయాల్లో పనికిరాడు. 100 మాట్లాడండి, అంతా బ్రహ్మాండంగా చేస్తున్నారు. జగన్ పార్టీ వాళ్ళు ఊళ్ళోకి వస్తే ఊళ్ళో వాళ్ళు కొట్టాలి. అది ఎందుకని అంటారు? ఎందుకని ఏముంది, ఏం చేశారు వాళ్ళు? అసలు రైతులకు డబ్బులు ఇవ్వాల, ముందు రైతులు ఎట్టా వస్తారు అంటం మట్టుకే. డబ్బులు ఎందుకు ఇవ్వాలా? 6 నెలల వరకు డబ్బులు ఎందుకు ఇవ్వాలా? 6 నెలలు ఇవ్వాలా వడ్డీ డబ్బులు? మీరు ఎంప్లాయీ, జీతం 6 నెలలు ఆపైతే ఏం చేస్తారు? అంతేగా, అంతే. గ్యారంటీగా నమ్మాలి, నమ్మకపోతే సర్వనాశనం అయిపోతుంది. చేస్తారు వీళ్ళు. ఒక డిప్యూటీ సీఎం అయ్యుండి ఇది ఇలాంటి మారుమూలలో కూడా ఇలాంటి ప్రాంతాలు ఉన్నాయి, ఇలాగ రోడ్లు బాగాలేవు అని చెప్పి ఆయన తెలుసుకొని ఇక్కడ వరకు వచ్చి చెక్ చేయడం అనేది అసలు ఎలా అనిపిస్తుందండి? చాలా బాగుంది అనిపిస్తుంది. ఇంత మట్టికి ఎవరు అట్లా సర్వీస్ చేయలే. ఎవరు ఏ మినిస్టర్ కానీ ఎమ్మెల్యే కానీ ఎవరు వచ్చి సర్వే చేయలే. ఇట్లా రోడ్లు ఇట్లా బాగున్నాయి అని ఒక డిప్యూటీ సీఎంగా వచ్చి ఆయన చేశాడంటే చాలా గ్రేట్. అది ఆయన రోడ్లు వేసిన తర్వాత కూడా చెక్ చేస్తున్నారు కదా, స్వయంగా ఆయనే వచ్చి చెక్ చేస్తున్నారు. జనరల్గా చూసుకుంటే ఎవరు కూడా అట్లా రారు, డబ్బులు ఇచ్చేసి వదిలేస్తారు. అసలు ఆయనే వచ్చి ఎలా వేశారు ఏంటి అనేది చూడడం ఎలా అనిపిస్తుందండి? చెక్ చేశారంటే చాలా గ్రేట్ అది.